సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. కొన్ని సినిమాలు 5 ఇయర్స్కి ఒకసారి వస్తాయి, కొన్ని సినిమాలు 10 ఇయర్స్కి ఒకసారి వస్తాయి, కొన్ని సినిమాలు 100 ఇయర్స్కి ఒకసారి వస్తాయి. సో అలాంటి సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ ఒకటి. యాక్చువల్లీ నేను అంత తొందరగా కన్నీళ్ళు రావు. ఈ సినిమా చూసి గౌరీప్రియ పెర్ఫార్మెన్స్ చూసి నిజంగా ఉక్కిరి బిక్కిరి అయిపోయా. అండ్ నేను ఇప్పటివరకు ఏ అబ్బాయిని ముద్దు పెట్టుకోలేదు, ఫస్ట్ టైం ఎస్కేని ముద్దు పెట్టుకుంటున్నా. ఎంత ఇలాంటి కాన్సెప్ట్ని ఈ రోజుల్లో ఈ జెన్జీ కిడ్స్కి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. చాలా డేరింగ్ స్టెప్ తీసుకోవాలి. ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ ఫిలిం మేకింగ్ నెక్స్ట్ లెవెల్. అంటే మీరు ఒక కొరియన్, జర్మన్ అండ్ హాలీవుడ్ లెవెల్లో ఉండే స్క్రీన్ ప్లే స్టోరీలా ఉంటుంది. ఓల్డ్ సినిమాలో ఇలాంటి సినిమా రాదు. అండ్ లవ్ యూ ఎస్కేఎన్ గారు, ఇలాంటి సినిమా తెలుగు ఆడియన్స్కి తెలుగు సినిమా లాగా చూపించి తీసినందుకు. అండ్ ఇలాంటి సినిమా మళ్ళా రాదు. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. మనీష్ శర్మ గారి మ్యాజిక్ మళ్ళా క్రియేట్ అయింది. గుర్తుపెట్టుకోండి, సాంగ్స్ ఎవరెవరైతే బాగాలేదు అనుకున్నారో ఈ సినిమా చూశాక సాంగ్స్ లూప్ మోడ్లో వింటారు. అండ్ రవి నంబూరి గారు ప్రాణం పెట్టేశాడు. మీరు సీతారామం సినిమా ఎంత ఎంజాయ్ చేశారో, ప్రేమిస్తే సినిమా ఎంత ఎంజాయ్ చేశారో, గీతాంజలి సినిమా ఎంత ఎంజాయ్ చేశారో, ఈ చెన్నై లవ్ స్టోరీ కూడా దానికి 100 టైమ్స్ ఎంజాయ్ చేస్తారు. ట్రస్ట్ మీ, ఇది నా మాట తప్పైతే నా రివ్యూ నమ్మకండి. అండ్ లవ్ యూ వన్ మోర్ టైం. లవ్ యూ అన్న. ఒక సినిమా చూసే ఆడియన్స్కి గుండె నిండా ప్రేమ నింపేసి పంపిస్తున్నారు. ప్రీమియర్ షో చూడడం చాలా ఆనందంగా ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా వరల్డ్ సినిమాలో మనం చూసామండి, అబ్సెషన్ అనే మూవీ వచ్చింది. అబ్సెషన్ అనే మూవీ చాలా తక్కువ బడ్జెట్తో తీశారు. 400 రెట్లు ఆ సినిమా సంపాదించింది. అప్పుడు అనుకున్నా నేను, అబ్సెషన్ లాంటి సినిమా అసలు మన తెలుగు డైరెక్టర్స్ ఎందుకు ఆలోచించారు, ఎందుకు తీయరు, ఎందుకు రాయరు అనుకున్నాను. కానీ ఇవాళ ఈ టీం సర్ప్రైజ్ చేశారండి. దాన్ని మించి రాశారు, దాన్ని మించి తీశారు. తెలుగు సినిమా ఎక్కడ తగ్గలేదు. మలయాళం సినిమా, తమిళ సినిమా అంటారు కదా, కాదండి, తెలుగు సినిమా పేరు చెన్నై అని పెట్టారు. తెలుగు సినిమా, దిస్ ఈజ్ ప్రౌడ్ తెలుగు సినిమా అండి. హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్, హ్యాట్స్ ఆఫ్ టు సాయి రాజేష్ గారు ఫర్ రైటింగ్, హ్యాట్స్ ఆఫ్ టు ఎస్కేఎన్ గారు ఫర్ మేకింగ్ దిస్ మూవీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో ఉన్న లవ్ స్టోరీ అండి, ఇంత రెస్పెక్ట్ఫుల్గా ఒక లవ్ స్టోరీని ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ హాఫ్లో ఆ చూపించిన ప్రేమ ఏదైతే ఉందో, అసలు ఫస్ట్ హాఫ్కే ఒక సినిమా అయిపోయింది అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ ఏం తీస్తారో అనిపించింది. ఫస్ట్ హాఫే ఒక సినిమా యాక్చువల్లీ, కానీ సెకండ్ హాఫ్ షాకర్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్ సీక్వెల్. అంటే జనరల్గా మనం సినిమా అయిపోయాక ఒక సీక్వెల్ అడుగుతాం కదా, వీళ్ళు ఫస్ట్ హాఫ్ ఒక సినిమా, సెకండ్ హాఫ్ దీనికి సీక్వెల్ తీశారు. ఇది ఒక అద్భుతమైన సినిమా. యూత్ అయితే ఇట్లా వర్డ్స్ చెప్తున్నాను, పిచ్చిలేసిపోతారు ఈ సినిమా చూస్తే. సెకండ్ హాఫ్ యూత్ అయితే చాలా బాగా తీశారు. వండర్ఫుల్ మూవీ. ఒకప్పుడు గులాబీ ఏదైతే సినిమా కిక్ ఇచ్చింది యూత్కి, యూత్ కోసం తీసిన లవ్ స్టోరీస్ ఉంటాయి కదా కొన్ని, ఆ కేటగిరీలోకి ఈ సినిమా చాలా ఖచ్చితంగా చాలా హై లెవెల్లో రీచ్ అవుతుంది. బడ్జెట్ కాంప్రమైజ్ అవ్వలేదు, ప్రొడక్షన్ కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా బాగా తీశారు. యాక్టింగ్ కూడా, కిరణ్ అబ్బవరం యాక్టింగ్ చూడాలంటే ఈ సినిమా చూడాలి, హీరోయిన్ యాక్టింగ్ చూడాలంటే ఈ సినిమా చూడాలి. కాంప్లిమెంట్ సరిపోవట్లేదు, మాటలు సరిపోవట్లేదు సినిమాని చూడాలంటే. జనరల్లీ మనం ఈ ప్రొడ్యూసర్ని చాలా అగ్రెసివ్గా చూస్తాం సినిమా హిట్ అయినప్పుడు, కానీ ఇంత ఎమోషనల్గా కళ్ళలో నీళ్ళు పెట్టుకొని ఫస్ట్ టైం చూస్తున్నాను. బికాస్ సినిమాలో వర్త్ ఉంది. ఈ సినిమాని ఆదరించకపోతే వాళ్ళు మనిషే కాదండి. మనిషి అన్న ప్రతి ఒక్కళ్ళకి టచ్ అయ్యి హార్ట్కి రీచ్ అయ్యే సినిమా ఇది. వాళ్ళు హార్ట్తో తీశారు, మనందరి హార్ట్కి రీచ్ అవుతుంది సినిమా. వండర్ఫుల్ మూవీ సార్, థ్యాంక్ యూ. కెమెరా ఉంది కదా, మైక్ ఉంది కదా అని మాట్లాడలేదు. నేను ఒకటే చెప్తున్నాను, నాది ప్రేమ వయసు దాటిపోయింది, కానీ నేను ప్రేమిస్తున్నాను, మేము ప్రేమికులం, మేము ప్రేమించున్నాం అంటారు కదా. 80% అమ్మాయిలకి, 88% అమ్మాయిలకి ఈ కథ కనెక్ట్ అవుతుంది. 88 నిజంగా వాళ్ళ లైఫ్లో కూడా ఒక శివన్ శంకర్ రావాలని కోరుకుంటారు. నాకు మాటలు రావట్లేదు. ప్రతి అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను అని అన్న అమ్మాయికి తాట తీసేలా ఉంది సినిమా. ప్రతి అబ్బాయి రియల్ ప్రేమికుడు అంటే ఈ సినిమాలో చూడాలి. ఏదో కెమెరా ఉందని చెప్పట్లేదు సార్, నేను మాటలు ఇందాకే చెప్పేశాను. ఇప్పుడు మా సాయి రాజేష్ గారిని మేము ప్రతి ఒక్కరు ఇలా అంటారు, కానీ ఇప్పుడు ఇక్కడెక్కడో ఉన్నారు. బట్ కిరణ్ అబ్బవరం గారిని ఫస్ట్ టైము ఒక లవర్గా, ప్యూర్ లవర్ బాయ్గా చూపించారు. ఇది నాకు మాటలు రావట్లేదు. నిజంగా నేను ప్రేమికుణ్ణి, ప్రేమికురాలు అన్న వాళ్ళకి ఈ సినిమా అండి, ఇంకా వేరే వాళ్ళకి. ఈసారి ఎవడైనా ఇలాంటి సినిమాల గురించి రాస్తే అడ్రస్ కనుక్కొని వచ్చి నేను తాట తీస్తాను. సినిమా అంటే ఇదిరా, నీకు దమ్ముంటే ఇలా సినిమా తీసి చూపించు, లేదంటే
పెన్ను ఉంది కదా అని రాయకు. ఐమ్ సారీ. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కడికి తాట తీయాలి రాసేవాడికి, క్రిటిక్స్ అందరికీ. థ్యాంక్ యూ. ఐమ్ సారీ. సినిమా అసలు ఈ కాన్సెప్టే కొత్తదండి, చాలా మంచి కాన్సెప్టు, చాలా బాగా తీశారు ఇది. ఆ సీషోర్లలో, బీచ్లలో ఆ సీన్స్ అయినా, ఆ మ్యూజిక్ అయినా, ఆ యాక్షను, కిరణబరం యాక్షను, మళ్ళీ గరుప్రియ యాక్షను, మొత్తము చాలా ఎంజాయ్ చేశామండి. చాలా బాగుంది ఫిలిము. ఇది సూపర్ హిట్ కంపల్సరీ. ఇంకా మ్యూజిక్ కూడా చాలా బాగుంది. నైస్ పిక్చర్ అండి. వీ ఎంజాయ్డ్ ఏ లాట్. ఇంకోటి ఇదేంటంటే ఇట్లా మనిషిని ఇట్లా కట్టిపడేస్తుంది మొత్తము. మనం ఎక్కడ ఆలోచించకుండా ఈ సినిమా కంటిన్యూ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తము అసలు మనసు ఎక్కడ లేకుండా ఎక్కడ పోకుండా అంత బాగా తీశారండి. చాలా హ్యాట్స్ ఆఫ్ టు నంబూరి గారు, రవి నంబూరి గారు, డెబ్యూ డైరెక్టర్ అయినా చాలా టాప్ తీశారండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది వన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక బేబీ సినిమా, ఒక్క సినిమా 100 సినిమాలతో ఈ చెన్నై లవ్ స్టోరీ సమానమండి. అసలు చెన్నై లవ్ స్టోరీ సినిమా చూసిన తర్వాత 2 గంటలన్నర, అది కరెక్ట్గా 3 గంటలండి. 3 గంటలు కూడా కన్ను ఆర్పకుండా చూడగల సినిమా. అసలు రాయి లాంటి ఉన్న గుండె కూడా ఖచ్చితంగా కంటతడి పెట్టుకోవాల్సిందే ఈ సినిమా చూసిన తర్వాత. అంటే బేబీ సినిమాతో ఎస్కేఎన్ గారు 100 కోట్లు కొట్టారు. ఈ సినిమాతో ఎన్ని 100 కోట్లు కొడతారా అనేది ఇంకా ఆడియన్స్కే వదిలేయాలి. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత మీరు చాలా ఎక్కువ ఫీల్ అవుతారు, మీరు కూడా కనెక్ట్ అవుతారు. లోతుల్లో దిగి, అంటే మీకు ఎలా ఉంటుంది అని అంటే ఒక సముద్రం బీచ్ ఒడ్డులో మీరు అక్కడ కూర్చొని ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ సినిమాతో మన తెలుగు ఇండస్ట్రీ ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. ఎస్కేఎన్ గారికి ఇంకా తిరగలేదు. ధీరజ్ ముగిల్లేని గారు కూడా ఇంకా, అంటే ఇలాంటి సినిమాలన్నీ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇంకా రానున్న రోజుల్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. రవి నంబూరి గారికి అసలు ఎన్ని చెప్పినా తక్కువ. అసలు ఏం చేశారు సార్, అసలు మామూలే లేదు. సినిమా అయితే ఖచ్చితంగా వాచ్ చేయండి. హలో, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ బేబీ తర్వాత మళ్ళీ ఇంత అప్లాజ్ నేను ఊహించాను. ఫస్ట్ టైం నేను టెన్షన్గా లేను, ఎందుకంటే ఒక మంచి సినిమా తీసామన్న తృప్తి నాకు, రవికి ఫస్ట్ నుంచి ఉంది. నేను అందుకే ఈరోజు టెన్షన్ పడట్లేదు. ముఖ్యంగా రేపటి నుంచి ఫ్యామిలీస్ వచ్చిన రోజు నుంచి ఇది ఒక చాలామంది ఈ సినిమాని మీరే మోసుకెళ్తారు, మీరే రివ్యూవర్స్ అవుతారు అన్న నమ్మకం నాకుంది. మంచి సినిమా తీసామన్న తృప్తి కూడా నాకుంది. థ్యాంక్ యూ. ఇంత సపోర్ట్ చేసిన మా కిరణ్ భవరం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ గౌరీ, థ్యాంక్ యూ సో మచ్ గౌరీ, అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎవ్రీవన్. రెస్పాన్స్ చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. రేపటి నుంచి అన్ని థియేటర్స్లో రెస్పాన్స్ ఎలా ఉందో చూడడానికి వెయిట్ చేస్తున్నాం. అండ్ ఎస్కేఎన్ అన్న, సాయి రాజేష్ గారు, ధీరజ్ గారు, ముగ్గురికి చాలా థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ అన్న, లవ్ యూ అన్న. పీపుల్ విల్ లవ్ స్టీవెన్ శంకర్ మోర్ ఫ్రమ్ టుమారో. గౌరీ బ్రో, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ బ్రో. థ్యాంక్ యూ. నేను ఇంతకుముందే చెప్పాను ఇంటర్వెల్ పీక్స్ ఉంటుందని. ఇవాళ మీరు అందరు చూశారు. సినిమా అయిపోయిన తర్వాత మీ అందరి మైండ్లో ఒకలే ఉంటారు, స్టీవెన్ శంకర్, కిరణ్ బోరం గారే మీ మైండ్లో ఉంటారు. ఇంకొక 2 రోజులు మీ మైండ్లో కిరణ్ బోరం గారే ఉంటారు. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అంటే నెక్స్ట్ 4 వారాలు థియేటర్స్ దగ్గర క్యూలు. ఇవాళ ప్రీమియర్స్ చూశారు. హైదరాబాద్లో 50 షోస్ వేస్తే ఒక్క చోట్ల కూడా ఒక్క టికెట్ కూడా లేదు. ఇది